మాకు నా ఇష్టం మ్యాచ్ అవుతుంది ఏది సో మన వీడియో అప్లోడ్ కాగానే ఫస్ట్ కామెంట్ చేయాలని చెప్పేసి చాలా మంది హాయ్ హలో అయితే కామెంట్ చేస్తారు. ఫస్ట్ వాళ్ళ పేర్లు అయితే చదువుతున్నా. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. గైస్, మనం ఇప్పటి వరకు డిఫరెంట్ ప్లేసుల్లో క్యాంపింగ్ అయితే చేసాము. బట్ ఈ రోజు ఈ వీడియోలో ఏ ప్లేస్లో క్యాంపింగ్ చేయబోతున్నామో అది వచ్చేసి చాలా అడ్వెంచరస్గా అయితే ఉండబోతుంది. ఎందుకు అంటే మీరు రీసెంట్గా చూసినట్లయితే మనం ఒక స్పీడ్గా వాటర్ వెళ్తున్న వాగులో ఒక కెమెరాని అయితే పంపించాం. రాఫ్టింగ్ చేస్తే వ్యూ ఎలా కనిపిస్తుందని చెప్పేసి ఆ వ్యూ కోసం. సో అదే వాగు పైన అయితే గైస్ మనం ఈరోజు ఈ వీడియోలో 12 గంటలు క్యాంపింగ్ చేయబోతున్నాం. మీరు చూడొచ్చు నా కింద వాటర్ వచ్చేసి ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాయో. సో దీనిపైన ఒక బేస్ లాగా క్రియేట్ చేసి అండ్ దానిపైన టెంట్ వేసుకొని 12 గంటలు ఈ రోజు రాత్రి 7 PM నుంచి రేపు మార్నింగ్ 7 AM వరకు క్యాంపింగ్ అయితే చేయబోతున్నాం. వీడియో వచ్చేసి చాలా క్రేజీగా ఉండబోతుంది. ఎందుకంటే అన్నయ్యకు నాకు ఇద్దరికే ఈత వస్తుంది, మతినికి ఈత రాదు కాబట్టి. సో వీడియో ఎండ్ వరకు చూడండి, మిస్ కాకుండా. ఫటాఫట్ ఈ రోజు ఈ క్రేజీ ఛాలెంజ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్, మేమైతే దీనిపైన ఆగాలంటే ఒక బేస్ కావాలి కాబట్టి మీరు చూడొచ్చు ఇలాంటి కట్టెలను అయితే యూజ్ చేస్తున్నాం. ఫస్ట్ బేస్ స్ట్రాంగ్గా క్రియేట్ చేస్తాం అండ్ దీనిపైన ప్లైవుడ్ షీట్స్ వేద్దాం. ప్లైవుడ్ షీట్స్ పైన టెంట్ వేసుకొని దాంట్లో అయితే 12 గంటలు స్టే చేద్దాం. సో చాలా క్రేజీగా అయితే ఉండబోతుంది క్యాంపింగ్. గైస్, మీరు వాటర్ ఫ్లో చూడవచ్చు ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాయో. దీంట్లో కవర్ అయితే వేస్తున్నాయో. బాయ్. మీరు ఇక్కడ చూడొచ్చు మా సెటప్ వచ్చేసి కంప్లీట్గా రెడీ అయితే అయిపోయింది. వాగు పైన ప్లైవుడ్ షీట్స్ వేసేసాం, వాటిపైన టెంట్ని అయితే వేసాం. సో ఇక్కడ ఈ జంగల్లో సర్వైవ్ అవ్వాలి అంటే మాకైతే కొన్ని కట్టెలు కావాలి, మంట అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది చలిని తట్టుకోవాలంటే బేసికలీ. సో ఇప్పుడు మేము వెళ్తున్నాము కట్టెలు తీసుకురావడం కోసం, ఎండిపోయిన కట్టెల కోసం. అండ్ ఆల్మోస్ట్ మొత్తం చీకటే ఉంది ఇక్కడ, కట్టెలు 7 నిమిషం అర్థమైతే లేదు. సో కొద్దిగా వెతుకుదాం అండ్ కొన్ని కట్టెలు తీసుకొచ్చినట్లయితే మంట పెడదాం. మంట పెడితే అడవి పందులు కావచ్చు, ఏవి కూడా మా దగ్గరికి అయితే రావు. సో ఫటాఫట్ ఇప్పుడైతే కట్టెలు తీసుకురావడానికి అయితే వెళ్తున్నాం. మాకు నా ఇష్టం మ్యాచ్ అవుతుంది ఏది ఏలే మతిన్. గాయస్, మీరు ఇక్కడ చూడొచ్చు అది కట్ల పాము కరిసింది అనుకో కథమే. గుడ్ మతిన్, భలే చూసినావు నువ్వు. గైస్, మీరు చూడొచ్చు ఎంత రిస్కీ ప్లేస్లో క్యాంపింగ్ చేస్తున్నావా. పాము చిన్న పిల్లనే కానీ ఒకవేళ కరిసింది అనుకో కథమే. మేము మతిన్ జోక్ చేస్తున్నాం అనుకున్నాం ఫస్ట్ దాన్ని చూసి. కట్లపాము కదా నాన్న. పాంపిల్ వచ్చేసి ఇంకా అక్కడనే ఉంది, అది ఎటు వెళ్తలేదు. అండ్ మేము షూస్ కూడా వేసుకొచ్చుకోలేదు, చాలా భయం అవుతుంది వీటిని వస్తుంటే. ఒకవేళ అది నాకే పామై నాకేనా ఏర్పడది కథమే. వామ్మో, క్యాంపింగ్ చేద్దామని వస్తే ఇంకేదో ఇంకా జస్ట్ గుడ్ మతిన్. నువ్వు పాము అంటే నేను జోక్ వేస్తుండేమో అనుకున్నా, అదే ఎదికి తక్కువ దూకిన ఆడికైనా కానీ. సో దూరం వచ్చి చూసినాక పాములా కదులుతూ ఉన్నది, అది ఏర్పడతాం లేదు, అది మట్టిలో సేమ్ మట్టిలో కలిసిపోయింది. కట్టెలు ఏరుకొద్దామని అనుకున్నాము, బట్ మన నీడ్ ఏదైతే ఉందో అదైతే సాటిస్ఫై అయిపోయింది. ఎలా అంటే మీరు ఇక్కడ కూడా వచ్చేదో చెట్టు అది నరికేసిర్రా ఎండిపోయి పడిపోయిందో తెలియదు, ఫుల్ చెట్టే ఉంది. దీన్ని అయితే లాక్కెళ్దాం. సో ఇది వచ్చేసి నాకు ఎనఫ్ అయిపోతుంది అనిపిస్తుంది. గైస్, మేము ఇక్కడ క్యాంపింగ్ చేస్తున్నాం అన్నట్టే కానీ మా మైండ్ మొత్తం ఆ పాము మీదనే ఉంది. సో ఏం డిస్కస్ చేసినా అసలు ఎటు చూసినా ఏ ఐటెంని చూసినా ఆ పాము ఉన్నట్టే అనిపిస్తుంది. ఇక్కడ క్యాంపింగ్ చేయండి అక్కడ క్యాంపింగ్ చేయండి అని కామెంట్ చేస్తూ ఉంటారు. అండ్ మేము కూడా రకరకాల ప్లేస్లోకి వెళ్ళి క్యాంపింగ్ చేసినాం.
ఆయన అన్నయ్య ప్రతిసారి మమ్మల్ని అదొకటి ఒకటి చెప్తూ ఉంటాడు, పాములు ఉంటాయి లైట్ పెట్టుకొని పోరి, పాములు ఉంటాయి పాములు ఉంటాయి పాములు ఉంటాయి అని చెప్పేసి. సో ఫైనల్ ఈరోజు కనబడ్డది పాము. జస్ట్ మిస్. తేలుని కవర్ చేయలే. ఇంకా ఫస్ట్ వచ్చినప్పుడు ట్రాక్టర్ ఆపిన దగ్గర తేలు కనిపించింది, అండ్ ఇక్కడికి వచ్చినాక పాము. నేను అసలు దాన్ని అబ్జర్వ్ చేయలేదు, నేను మతిని పాము పాము అంటుంటే జోక్ అంటుండేమో అని నేను అనుకున్నా. బట్ తర్వాత చూసిన దాన్ని నేను తెల్లు అన్నది. ఎనీవే కొద్దిగా మైండ్ మొత్తం పాము మీదనే ఉన్నది. సో ఇప్పుడైతే ఫస్ట్ నేను కిట్ రాలేదు ఈ క్యాంపింగ్ కూడా. సో ఇప్పుడైతే నేను ఛాయ్ చేస్తున్నా, ఛాయ్ తాగుదాం. ఆ తర్వాత మ్యాగీ తెచ్చినా. ఇప్పుడు తెచ్చినా అన్న మ్యాగీ తెచ్చిన. ఓకే, మ్యాగీ అయితే తిన్నాం ఆ తర్వాత. అండ్ నెక్స్ట్ ఒక స్పెషల్ ఐటమ్ అయితే తయారు చేయబోతున్నాం, దాన్ని అయితే టేస్ట్ చేద్దాం. సో ఫటాఫట్ ఇప్పుడైతే ఛాయ్ చేస్తాం. వాటర్ ప్రెషర్ చాలా ఉంది, ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాయి అంటే మీకు ఇక అట్టేస్తాను నేను, మీరు చూడొచ్చు. అక్కడే చూపెట్టాను మా కిందికే పోతున్నాయి నీళ్ళు. ఇప్పుడు నేను కూర్చున్నా కదా, నా కిందికే వెళ్తున్నాయి. ఇక అట్టేస్తున్నా. వచ్చింది వాడికి చూసారు కదా ఇంత ఫాస్ట్గా అయితే వాటర్ పోతున్నాయి మా కిందికి అని. సో మీకోసమే ఆన్ ది వాటర్ క్యాంపింగ్ అయితే వేస్తాను. దీన్ని తయారు చేయడంలో కావచ్చు, అండ్ దీనిపైన ప్లైవుడ్ షీట్స్ వేసి టెంట్ వేసేటప్పుడు కావచ్చు, చాలా ఎంజాయ్ చేసినాం. అండ్ ఈవెన్ కట్టెలకు వెళ్తున్నప్పుడు కూడా మేము హ్యాపీ వెళ్తున్నాము. సో ఇలా వేయాలి అలా వేయాలి అని చెప్పేసి. బట్ ఆ పాముని చూసిన తర్వాత మొత్తం మూడంతా ఖరాబ్ అయిపోయింది. కాబట్టి చాలా చలిగా ఉంది ఈరోజు కూడా, కానీ అక్కడ అన్న అయితే మంట పెట్టింది అనమాట. సో వేడి గాలి వస్తుంది అక్కడ నుంచి, అండ్ ఇక్కడ నుంచి చల్ల గాలి వస్తుంది, కింద నుంచి వాటర్ వెళ్తున్నాయి. ఇది ఒక డిఫరెంట్ ఫీలింగ్, డిఫరెంట్ ఏరియాలో క్యాంపింగ్ అయితే వేస్తున్నాం గైస్. అండ్ ఆ పాము కనబడ్డప్పటి నుంచి మైండ్ మొత్తం పాము మీదనే ఉంది నాకు. కనబడకుండా అయిపోయింది. ఒకవేళ నాకే పాము కడితే ఏం చేద్దుర్రా మీరు? ఇన్ కేసు ఒకవేళ దాని పక్క పంటికే నేనే పోయినా. ఇప్పుడు అన్నకి ఎట్లా ట్రాక్టర్ నడపచ్చు కొంచెం ఐడియా ఉంది కాబట్టి ఆ డబ్బా ఉడవిద్దాం అన్నాడు. డబ్బా ఉడవిద్దాం అన్నాడు. డబ్బా ఎట్లా ఉడవిక్తావు? అన్న ఉన్నాడు కదా, ఎట్లా 5-10 నిమిషాలు అవుతుండే. ఎట్లా ఉడవిక్తావు? డబ్బులు తీసుకు వస్తుందా నీకు అసలు? ఆరామ్స్ ఆలోచించుకొని చెప్పచ్చు కానీ ఆ టైంలో మైండ్ పనిచేయదు. ఇక్కడ సైడ్ మొత్తం ఏం కనబడతలేదు అసలు. అడికి చూపెట్టే మొత్తం జంగల్ ఎటు దిక్కు. మీకు మార్నింగ్ చూపిస్తా డ్రోన్ షాట్స్లో. ఇక్కడ సైడ్ ఏం లేదు, ఏమన్నా వచ్చినా వస్తుంది. అడవి పందులు తిరిగే మెయిన్ ఏరియా అసలు ఇది. మేము ట్రీ హౌస్ క్యాంపింగ్, అండ్ లగ్జరియస్ క్యాంపింగ్, అండ్ గుంతలో క్యాంపింగ్, మంచం మీద క్యాంపింగ్, ట్రాన్స్పరెంట్ హౌస్లో క్యాంపింగ్, ఇంకా చాలా క్యాంపింగ్స్ అన్నీ ఒకే ఏరియాలో అయితే చేసినాం అనమాట. మా బావి దగ్గర అక్కడ అడవి పందులు వచ్చి తిరుగుతూ ఉంటాయి. మేము అన్ని క్యాంపింగ్స్ చేసినా మాకైతే అడవి పందులు కనిపించలేదు. బట్ మావాడు ఒకడు మార్నింగ్ టైంలోనే అక్కడికి వెళ్ళిండట. మార్నింగ్ 8 వరకు అడవి పందులు కనబడే అని చెప్తున్నాను అనమాట. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, దేనికైనా సరే టైమింగ్ కలిసి రావాలి. సో వీడియోలో ఒకసారి అడవి పంది వస్తే కానీ ఇట్లా ఫేస్ టు ఫేస్ ఇట్లా కనబడితే బాగుంటుండే. మన కాంతార సినిమా కనబడుతుంది చూడు కథ. చల్లగా గాలి ఇప్పుడు వస్తున్నాయి రాగాలి. భలే వస్తుంది గాలి. రమ్మ తిన్న తీరా ఎట్లా పెట్టిన ఇవ్వదాకా. భయం అయ్యా భయము పాముని చూస్తే. ఎందుకన్నా నేను లేనా కానీ లైట్ పలే మాతి ఒక పని చేయి, నువ్వు రేపంచి పాములు పట్టు, మనసం వీడియోలు పెడదాం పాములు పట్టి. దానికి కోర్స్ తీసుకోవాలి. మాకు కూడా ఏం భయం కాదు, ఒకడు ఉన్నాడు రా అని. ఛాయ్ అయితే అయిపోయింది, ఇప్పుడు ఛాయ్ పోస్తున్నా. గరం గరం ఛాయ్ అయితే తాగుదాం. చల్లటి నీళ్ళు కింద నుంచి వెళ్తున్నాయి, అండ్ చల్లటి గాలి పైనుంచి వస్తుంది, అండ్ గరం గరం ఛాయ్ అయితే తాగుతున్నాం. వెదరు అండ్ ఈ ప్లేసు సెటప్ అన్నీ సూపర్గా ఉన్నాయి, చాలా బాగా నచ్చింది. బట్ ఈ ఏరియానే నాకు అంత మంచిగా అనిపిస్తుంది. పాము కనిపించినప్పటి నుంచి, ప్లస్ మేము చాలా దూరం ఉన్నాం విలేజ్ నుంచి. ఇక్కడ నుంచి మాకు రోడ్ దగ్గరికి వెళ్ళాలన్నా ఆల్మోస్ట్ 30 minutes టైం పడుతుంది. సో అది కూడా కొద్దిగా టెన్షన్ అయితే ఉందన్నమాట. అండ్ వాటర్ ఫ్లో వచ్చేసి చీకటి అయినా కొద్ది రాత్రి అయినా కొద్ది నాకు తెలిసి గేట్లు ఇంక ఎక్కువ లేపుతున్నట్టున్నారు, బాగా ఫాస్ట్ పోతుంది. అప్పుడు మేము వచ్చినప్పుడు ఇంత ఫాస్ట్గా పోలే వాటర్.
చాలా ఫాస్ట్గా అవుతున్నాయి ఇప్పుడు. ఒకవేళ ఇది కనుక కింద పడింది అనుకోండి, దీంట్లో ఉన్న సామాన్లన్నీ గోవిందా. కొంచెం ఐటమ్స్ ఉన్నాయి, కెమెరా బ్యాగ్స్ ఉన్నాయి, అండ్ మన ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, ఫుడ్ రిలేటెడ్ ఐటమ్స్ ఉన్నాయి, అండ్ యూపీఎస్లు ఉన్నాయి, కెమెరాస్, చాలా ఐటమ్స్ ఉన్నాయి దీంట్లో. సో ఇప్పుడైతే గరం గరం ఛాయ్ తాగుదాం. ఇవాళ చక్కెర విక్కర్ అని ఓకేనా మాది? ఓకే అసలు చాలా మేము ప్రతి క్యాంపింగ్లో ఏదో ఒక ఐటమ్ అయితే తెచ్చుకొని తింటాం. అండ్ లైక్ నూడిల్స్ కావచ్చు, మ్యాగీ కావచ్చు, ఇప్పి కావచ్చు, ఏదో ఒకటి. బట్ నేను ప్రీవియస్ క్యాంపింగ్లో మీకు ఏమని చెప్పానంటే కంప్లీట్లీ మేమైతే ఇప్పికి అయితే షిఫ్ట్ అయిపోతున్నాము. సో ఇక పైన ఇప్పియే మేము వండుకోబోతున్నామని చెప్పేసి. బట్ ఏమైందంటే మా విలేజ్లో ఇప్పి దొరకట్లేదు. మేము సిద్దిపేట నుంచి తేవడం మర్చిపోయాము. అండ్ ఈరోజు అయితే మ్యాగీ అయితే వండుకుంటాం అనమాట. సో ప్రీవియస్ క్యాంపింగ్లో ఇలా చెప్పాడు అండ్ ఇప్పుడేంటి మ్యాగీ వండుతున్నాను అనుకోకండి. మేమైతే దొరకక మళ్ళీ మ్యాగీ తెచ్చుకున్నాం. ఏమంటాం అది? నీకు పర్సనల్ ఏది నచ్చింది? ఇప్పి నచ్చిందా, మ్యాగీ నచ్చిందా? ఇప్పే బాగుంది కదా, దాంట్లో రెండు రకాల మసాలాలు వస్తున్నాయి, సూపర్ ఉంది. కిట్టు ఎప్పుడు మ్యాగీ వండినా సరే దాంట్లో ఉల్లిగడ్డలు కావచ్చు, టమాటాలు కావచ్చు, మిరపకాయలు కావచ్చు ఏం వేయడు. సో టేస్ట్ వచ్చేసి సంథింగ్ డిఫరెంట్ ఉంటుంది అన్నమాట. బట్ మేము మా ముగ్గురికి ఎలా నచ్చుతుందంటే ఉల్లిగడ్డలు, టమాటాలు అన్నీ వేసుకొని తినాలని మాకు అనిపిస్తుంది. అండ్ మతిన్ బాగా రిక్వెస్ట్ చేస్తారు కిట్టును ప్రతి క్యాంపింగ్లో. బట్ మతిన్ మాట వినాడు కిట్టు. ఇప్పుడు కిట్టు లేడని చెప్పేసి మేమైతే మాకు నచ్చినట్టు వండుకుంటున్నాం. కిట్టు ఉంటే కిట్టు నచ్చినట్టునే వండుతాడు. పర్రా పర్రా అత్తాను చెప్తుంటే చెప్పనిస్తలేడు నన్ను. స్మూత్గా అవుతున్నాయి కదా. మసాలా వేస్తున్నా మొత్తం, మ్యాగీ మసాలా. కొన్న ఇప్పిలో రెండు వస్తాయి కాబట్టి ఒకటి రాకున్నా ఒకటి నడిచింది మసాలా. అదే మ్యాగీలో మసాలా ప్యాకెట్ రాకుంటే ఇక ఆగమే. ఎందుకంటే టేస్ట్ మొత్తం దీంతో. మ్యాగీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కొద్ది వేస్తున్నా అండ్ ఎంజాయ్ చేసుకుంటూ తిందాం ఈ చల్లటి గాలిలో గరం గరం మ్యాగీ. మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఏమని చెప్పారంటే ఫస్ట్ ఏమో ప్లాస్టిక్ గ్లాసుల్లో చాయ్ తాగేవాళ్ళం, అది యూజ్ చేయకండి అని చెప్పారు. మేము వచ్చేసి స్టీల్ గ్లాసులు వీటిని అయితే కొనుక్కున్నాము. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే మేము మ్యాగీ తినడం కోసం ప్లాస్టిక్ స్పూన్స్ని అయితే యూజ్ చేస్తున్నాం. సో దానికోసం కూడా కామెంట్ చేశారు కాబట్టి మేమైతే ఈ వుడెన్ స్పూన్స్ని అయితే తీసుకొచ్చామన్నమాట. సో వీటినే యూజ్ చేయబోతున్నాం ఇక పైనగా. ఏం తిన్నా సరే వుడెన్, ప్లాస్టిక్ని యూజ్ చేయం. మతిన్ మళ్ళీ బోరింగ్ అయితే కొడుతుంది, మీరు చూడొచ్చు. ఎంజాయ్ చేస్తుండు. సో ఇప్పుడు నేను ఆల్రెడీ మనం తిన్నాగా మ్యాగీ, దాన్ని అయితే క్లీన్ చేస్తున్నా, దాన్ని వండిన దాన్ని. దీంట్లోనే మనం నెక్స్ట్ డిష్ అయితే తయారు చేయబోతున్నాము. ఆ లోపు మతిన్ అయితే రైస్ వండుతున్నాను అన్నమాట. మీరు చూడొచ్చు బియ్యం అడుగుతుండు. ఇవి ఎన్ని గ్రాములు ఉంటాయో ఒకసారి కొలుసుకు రావాలి, మనం ఎంత తింటాం అనేది ఎగ్జాక్ట్లీ చెప్పొచ్చు. 4 కిలోలు ఉంటుంది. 4 కిలోలు ఏది ఉంటుంది అంటే మన గిరి గాయస్. ఇప్పుడైతే అన్నాన్ని పెట్టేస్తున్నాం. ఎంతసేపు పడుతుంది? 20 నిమిషాలు అవుతుందా? సో మన వీడియో అప్లోడ్ కాగానే ఫస్ట్ కామెంట్ చేయాలని చెప్పేసి చాలామంది హాయ్ హలో అయితే కామెంట్ చేస్తారు. ఫస్ట్ వాళ్ళ పేర్లు అయితే అడుగుతున్నా. శివశంకర్, కార్తిక్ తెలుగు గేమర్స్, అండ్ యశ్వంత్ క్రియేటివ్, బన్నీ ఫ్రీ ఫైర్, విఎస్ రాకేష్ రెడ్డి, మణికంఠ నాయుడు, వంశీ ఎస్కేఎన్, టీజీ సన్నీ, మణికంఠ నాయుడు, బీర్రాల ఆరవి, సూర్య గేమింగ్, అక్షయ్ కుమార్, షావలి షేక్, తత్తరి హరీష్, పుల్లి హర్ష,
నిఖిల్ కుంచపాడు, ఆశీష్ ఫ్రమ్ బిఆర్పి, రంజిత్ చుక్క, స్మార్ట్ బాయ్ పర్షా, మణికంఠ నాయుడు, ఏకే అమోష్, తెలుగు గేమర్స్ అండ్ వెంకన్న చందు. ఇక్కడ దాకా వచ్చేసి గైస్ చాలామంది హాయ్ అన్న, ఫస్ట్ కామెంట్ అన్న, ఫస్ట్ వ్యూ అన్న అయితే కామెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీణ వంక చందు వచ్చేసి ఏమని కామెంట్ చేశారంటే, అన్నయ్య మీరు చాలా బాగా క్యాంపింగ్ చేస్తున్నారు, ఎప్పటికీ ఇలాగే చేసి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను, గాడ్ ప్లీజ్ మీకు ఉండాలని కోరుకుంటున్నాను అయితే పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ బ్రో, చేస్తూనే ఉంటాం మంచి మంచి వీడియోస్. సో మీ సపోర్ట్ బాగా ఉంటే ఇంకా బాగా తీయడానికి అయితే ట్రై చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి లవ్లీ తిలక్, బ్రో మీరు ఆ రోజు వీడియో చేస్తున్నప్పుడు 12 hours చేశారు, అదే లగ్జరియస్ హౌస్ అంటే అర్థం కాదు, ఆ రోజు వీడియో చేసిన. నెక్స్ట్ వచ్చేసి గేమింగ్ విత్ మాన్స్టర్, హాయ్ అన్న యువర్ వీడియో సో ఇంట్రెస్టింగ్ అని పెట్టాడు, థ్యాంక్ యూ సో మచ్. షావలి షేక్, ఐ లైక్ యువర్ ఆల్ టీమ్ అన్న, థ్యాంక్ యూ. రంజిత్ చుక్క, సూపర్ అన్న, థ్యాంక్ యూ. టోటల్ గేమర్స్ అన్న KFC ఛాలెంజ్ చేయండి, నేను చాలా 10 subscribers ఇస్తానని కామెంట్ చేసిండు. ఓకే బ్రో చేద్దాం ఇన్ ఫ్యూచర్లో, రెడీగా ఉండమని 10 subscribers. ఆల్రెడీ KFC ఛాలెంజ్ చేసినాం కదా బ్రో, మనం బర్గర్ ఛాలెంజ్ చేసినాము, నెక్స్ట్ KFC టేస్ట్ కూడా చేసినాము. సో చూడండి వీడియో మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. 10 subscribers పంపించండి. సో 10 subscribers దగ్గర 100 subscribers అనేది పంపించేసేయండి, ఎందుకంటే చాలా ఇప్పటివరకు చెక్అవుట్ చేయలేదు కాబట్టి. నెక్స్ట్ ఆశీష్ ఫ్రమ్ బిఆర్పి, చేయూరి బ్రో టవర్ పైన ఫటాఫట్ లైక్ కొట్టండి, 10K likes టవర్ మీద. ఖాళీ టవర్ ఎక్కడ ఉంటే లొకేషన్ చెప్పమని మనం అలా చెప్పినాం కదా, ఖాళీ టవర్ మీద క్యాంపింగ్ చేద్దామంటే మతి అన్న చేద్దామన్నా సో గదానికి అట్లా పెట్టినా. మొహమ్మద్ ఇర్షాద్, నెక్స్ట్ లెవెల్ క్యాంపింగ్ ఫెంటాస్టిక్, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. నెక్స్ట్ గుమ్మనపాటి సాయిరామ్, వీడియో సూపర్ అన్న, థ్యాంక్ యూ. SR గేమింగ్ అన్న హౌస్ ఓపెన్ క్యాంపింగ్ అన్న, అర్థం కాలేదు. కృపామణి లవ్, థ్యాంక్ యూ. కందుల స్వప్న, మటన్ కర్రీ చేయి బ్రో. మటన్ కర్రీ వచ్చేసి నాకైతే చేయరాదు, మన కిట్టు చెఫ్ ఎక్స్పర్ట్ ఈ క్యాంపింగ్లో అయితే లేడు. సో కిట్ని అడిగి కిట్ ఒకవేళ చేస్తా అంటే తీసుకొని వస్తాం, ఏదో ఒక క్యాంపింగ్లో ట్రై చేద్దాం. నెక్స్ట్ శ్రీపాల సోనవేణి, హాయ్ అన్న సూపర్ వీడియో అన్న, థ్యాంక్ యూ. విజయ నేరెళ్ళకుంట, JCBలో క్యాంపింగ్ చేయండి బ్రో అనేది పెట్టడం జరిగింది, ఓకే చేద్దాం. నెక్స్ట్ కందుల స్వప్న, మతిన్ కిట్టు 12 hours, మళ్ళీ ఇద్దరిని ఏమంటారు క్యాంపింగ్ 100 ఏరియాలో చేస్తారా? 100 ఏరియాలో దీనికన్నా కట్టేసి వద్దాం వీళ్ళను. నెక్స్ట్ ఒక కామెంట్ వచ్చింది, ఈ కామెంట్ పైన 97 likes ఉన్నాయి, 12 replies ఉన్నాయి. సో ఈ కామెంట్ ఏంటో ఇప్పుడైతే నేను చదువుతున్నా. కామెంట్ వచ్చేసి, అన్న నెక్స్ట్ క్యాంపింగ్ ఎలా ఉండాలి అంటే నో ఫుడ్, నో వాటర్, నో లగ్జరీస్, నో ఫెసిలిటీస్ అండ్ ఇట్లా పనిష్మెంట్ లాగా 12 hours క్యాంపింగ్ చేయండి ప్లీజ్, రిప్లై ఇవ్వండి అయితే కామెంట్ చేసిండు. 97 likes వచ్చినాయి దీనిపైన. ఎస్ బ్రో ఎస్ బ్రో ఎస్ 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 బ్రో, ఫుడ్ లేకుండా ఉండలేరు, ఎస్ ఎస్ అని చాలామంది అయితే కామెంట్ చేశారు. సో ఇన్ ఫ్యూచర్ 97 likes వచ్చాయి అండ్ 97 people దీన్ని మీరు అడ్జేస్తారు కాబట్టి ఖచ్చితంగా చేయడానికి అయితే ట్రై చేద్దాం. నెక్స్ట్ విలేజ్ బాయ్స్ తెలుగు, మీ వీడియో చాలా బాగుంది, థ్యాంక్ యూ. మేక విజయ్ కుమార్, హాయ్ సాయి కృష్ణ బ్రో, గుడ్ మార్నింగ్, ఫస్ట్ మొబైల్ ఓపెన్ చేయగానే వీడియో వాచింగ్, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. సో ఫైనల్లీ గైస్ ఇవి ఈరోజు మేము చదివిన కామెంట్స్, అండ్ మీ కామెంట్ చదివినట్లయితే ఫీల్ అయితే కాకండి, నెక్స్ట్ క్యాంపింగ్ అయితే చదవడానికి ట్రై చేస్తాం. అండ్ వీలైనంత తొందరగా వీడియో అప్లోడ్ కాగానే కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి, ఎందుకంటే ఫస్ట్ కొన్ని కామెంట్స్ అయితే చదువుతా, అన్ని కామెంట్స్ని చదివినట్లయితే వీడియో వచ్చేసి గంట అవుతుంది, మళ్ళీ మీరు లెంత్ వీడియో పెట్టారు అయితే అంటారు అనమాట. సో అందుకోసమే ఫస్ట్ కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ 50 comments అని నేను చదవడానికి అయితే ట్రై చేస్తాను. సో అన్నం అయితే అవుతుంది, ఆలోపు కొన్ని డ్రోన్ షాట్స్ తీద్దాం అండ్ మీకు అర్థం అవుతుంది మేము ఎక్కడ ఉన్నాం అండ్ ఎక్కడ క్యాంపింగ్ చేస్తున్నాం అని చెప్పేసి. గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు, అన్నం అయితే వండేసిండు మతిన్, పర్ఫెక్ట్ సూపర్ వండుతాడు. ఇప్పుడైతే గైస్ నేను పులిహోర రైస్ అయితే వేయబోతున్నా, చూడాలి ఎలా అవుతుంది ఏంటి అని చెప్పేసి.
ఇక్కడ చూడవచ్చు పులిహోర రైస్ వచ్చేసి రెడీ అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే ఈ పులిహోర రైస్ తినబోతున్నాం. తిన్న తర్వాత కొద్దిసేపు అయితే పడుకుందాం. అండ్ టైం వచ్చేసి ఇప్పుడు 10:30 అవుతుంది. సో 10:30కి మనం తిన్నామంటే తినే వరకు దగ్గర 11:30 దాకా అవుతుంది. సో మార్నింగ్ 6 వరకు పడుకుందాం. అండ్ 7కి మన ఛాలెంజ్ అయితే క్లోజ్ చేసేద్దాం. సో ఫటాఫట్ ఇప్పుడైతే ఈ పులిహోర రైస్ని తింటాం. సో ఇప్పుడైతే ఏం చేయబోతున్నాం అంటే మన దగ్గర పల్పి ఆరెంజ్ జ్యూస్ అయితే ఉందన్నమాట. అన్న రాంగా తీసుకొచ్చిండు. సో ఇప్పుడైతే ఈ జ్యూస్ని తాగబోతున్నాం ఫైనల్గా. పదకొండు గంటలకు రాత్రి పల్పి నీళ్ళ మీద ఈతరావులతో అడవిలో చల్లని గాలి రంగా చల్లని పల్పి ఆరెంజ్ ఏదో తాగుతున్నాం. సూపర్ అమేజింగ్. ఇది కూల్ లేనిదే, కూల్ అయితే అనుకోకండి. సో కూల్ లేదు కాబట్టి ఇప్పుడు తాగుతుంటే భలే అనిపిస్తుంది. టైం వచ్చేసి 11 అవుతుంది. సో ఇప్పుడైతే మా సామాన్లు మొత్తం అన్నీ ప్యాక్ చేసేద్దాం. ఆ తర్వాత టెంట్లో అయితే పడుకుందాం. సో మార్నింగ్ చూడాలి ఏ టైం వరకు లేస్తాం ఏంటి అని చెప్పేసి. చాలా సూపర్ వెదర్ అయితే ఉందన్నమాట. మన విలేజ్కి చాలా దూరం వచ్చేసినాం మనము. ప్లస్ చల్లని గాలి వస్తుంది, కింద నుంచి చల్లని వాటర్ వెళ్తుంది, సైడ్కు వెచ్చగా మనకైతే మంటలు ఉన్నాయి. సూపర్ ఉంది. సో ఇప్పుడైతే వీటన్నింటిని ప్యాక్ చేసి కొద్దిసేపు పడుకుంటాం. గైస్ టైం వచ్చేసి 11:48 అయితే అవుతుంది, మీరు చూడవచ్చు. అండ్ మతిన్కి చాలా నిద్ర వస్తుందట, పండుకున్నాడు. అండ్ ఇప్పుడు నుంచి మేము మార్నింగ్ 5 వరకు పడుకోవడానికి ట్రై చేస్తాం. నిద్ర పడుతుందో పట్టదో అది కూడా అర్థమవుతలేదు, ఎందుకంటే విలేజ్ నుంచి చాలా దూరంలో ఉన్నాం. కిందికి వాటర్ పోతూ ఉన్నాయి. ఈ బోట్కి ఏమైనా సరే ఒకవేళ కింద పడ్డదనుకోండి, మాతో పాటుగా మా కెమెరా బ్యాగ్స్ కావచ్చు, ఐటమ్స్ అన్నీ వాగులో కొట్టుకొని పోతాయి. అండ్ అన్నిటికంటే ముందు ఈయనకి ఈత రాదు. కొద్దిసేపు అయితే పడుకుందాం. అండ్ ఆ తర్వాత లేచి మళ్ళీ అయితే కలుస్తాం. టైం వచ్చేసి 6:57 అవుతుంది, కనిపిస్తుంది అలా. సో ఇంకా 3 minutes అయితే ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అండ్ చాలా సూపర్గా నిద్రపోయినాం. మేబీ వెదర్ అంతా చల్లగా ఉండే వరకా లేకుంటే ఈ వాటర్ సౌండ్కా ఏందో అర్థం కాలేదు, కానీ నిద్ర అయితే పట్టింది మంచిగానే. మధ్యలో మనం మతిని లేచి రగ్గంత లేదు అనుకుంటూ ఒర్రిండు. అప్పుడు ఒక్కసారి మేలుకి వచ్చింది. సో ఇప్పుడైతే గైస్ మన సెటప్ని మొత్తం క్లోజ్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ తర్వాత మనమైతే ఇక్కడ నుంచి మూవ్ అవుదాం. అండ్ రాత్రి స్నేక్ని చూశారు కదా, మైండ్లో మొత్తం అదే ఉండే స్నేక్ అని. బట్ ఎలాగలా సర్వైవ్ అయితే అయినాం. గైస్ ఫైనల్లీ 7 అండ్ మన ఛాలెంజ్ వచ్చేసి క్లోజ్ అయితే అయిపోయింది. సో ఫైనల్లీ గైస్ ఇది ఈరోజు క్యాంపింగ్. అండ్ చూసారు కదా ఇలా వాగులో ఏదైతే వాటర్ వెళ్తున్నాయో వాటిపైన అయితే ఫస్ట్ టైం క్యాంపింగ్ చేసాం. అండ్ సూపర్గా అయితే వచ్చింది. మీద ప్రతి ఒక్కరికి నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. ఒకవేళ గైస్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఛానల్లో కనుక కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఈ వీడియో పైన కనుక మీరు 10K లైక్స్ కంప్లీట్ చేసినట్లయితే
నెక్స్ట్ మనం వాటర్ పైన క్యాంపింగ్ చేసాం కదా, నెక్స్ట్ ఈ వాటర్ వచ్చేసి ఇంకా పెద్ద వాగుల నుంచి అయితే వస్తున్నాయి అన్నమాట. సో దానిపైన అయితే క్యాంపింగ్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఫటాఫట్ గైస్ వీడియో అయితే లైక్ చేసేయండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో ఇంకో క్రేజీ ఎక్స్పెరిమెంట్తో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.